కేబినెట్ సమావేశంలో కొంతమంది మంత్రులు గట్టిగా చెప్పిన మాట ఒక్కటే, ఇప్పుడే ఎన్నికలకు వెళ్ళాలి అని. ఇప్పటికే గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ప్రభుత్వానికి అనుకూల వాతావరణం ఉందన్నది వారి వాదన. ఈ జోష్ను వదిలిపెట్టకుండా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా పూర్తి చేస్తే గ్రామ స్థాయిలో పార్టీకి మరింత పట్టు వస్తుందని వారు చెబుతున్నారు. మండల, జిల్లా పరిషత్పై పట్టు సాధిస్తే ప్రభుత్వ పథకాల అమలు మరింత వేగంగా సాగుతుందని, స్థానిక నాయకత్వం బలపడుతుందని, రాబోయే సాధారణ ఎన్నికలకు బేస్ సిద్ధమవుతుందని ఈ వర్గం మంత్రుల అభిప్రాయం. ఎన్నికలను ఆలస్యం చేస్తే ప్రతిపక్షాలకు ప్రచారం చేసుకునే అవకాశం దొరుకుతుందని, ప్రస్తుతం ఉన్న అడ్వాంటేజ్ కోల్పోయే ప్రమాదం ఉందని వారి కేబినెట్లో స్పష్టంగా పేర్కొన్నట్లు సమాచారం. మరో వర్గం మంత్రులు మాత్రం ఎన్నికల విషయంలో కాస్త బ్రేక్ అవసరమేనని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, బడ్జెట్ సమావేశాల సమయం, పథకాల అమలుపై ఫోకస్ పెట్టాల్సిన దశలో ఎన్నికలు కూడా అమల్లోకి వస్తే ప్రభుత్వ పనులకు ఆటంకం కలుగుతుందని వారు హెచ్చరించారు. ఇక అదే సమయంలో బీసీ రిజర్వేషన్ల అంశంకు ఇంకా తుది దశకు రాలేదని, 42% బీసీ రిజర్వేషన్లతో ముందుకు వెళ్లకపోతే బీసీ సంఘాల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని కొంతమంది మంత్రులు స్పష్టం చేశారు. ఇది కేవలం స్థానిక ఎన్నికలు కాదని, భవిష్యత్తులో జరిగే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్స్ లాంటివని కాంగ్రెస్ పార్టీ భావిస్తుందన్న చర్చ కూడా కేబినెట్లో సాగింది. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయని, అవకాశం ఇవ్వకూడదన్న ఆలోచన కూడా వినిపించింది. వాతావరణ పరిస్థితులు, ఎగ్జామ్స్, వర్షాకాలం ఇవన్నీ కలిస్తే మార్చిలో జరగకపోతే ఆగస్టు వరకు ఆగాల్సిన పరిస్థితి వస్తుందన్న సాంకేతిక అంశాలను అధికారులు కేబినెట్కు వివరించినట్లు సమాచారం. ఈ అన్ని లెక్కలు, లాజిక్లు, రాజకీయ అంచనాల మధ్య తుది నిర్ణయాన్ని ముఖ్యమంత్రికి వదిలేసినట్లు తెలుస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై సర్కార్ ఎప్పుడు క్లారిటీ ఇస్తుందన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కీలక ప్రశ్నగా మారింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మంచి వివరణ, విశ్లేషణ అందించడానికి అనలిస్ట్ కోటేశ్వరరావు గారు కూడా మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి కోటేశ్వరరావు గారు. మీ వాయిస్ రావట్లేదు, అన్మ్యూట్ చేయరా? ఓకే, ఓకే 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 ఒకవేళ ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకని కానీ వెళితే కనుక కాంగ్రెస్ కావచ్చు, అది ప్రతిపక్ష బీఆర్ఎస్కి కావచ్చు, ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ఎందువల్ల అంటారు? పంచాయతీ ఎన్నికలు, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు, ఈ రెండింటిని మనం పోల్చుకొని చూసుకున్నప్పుడు పంచాయతీ పార్టీ రహితంగా జరిగినటువంటివి కనుక ఏ పార్టీ మద్దతుదారులు గెలిచినా కానీ అధికార పార్టీ వైపు వాళ్ళు మొగ్గు చూపిన కారణంగా ఆ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు అధికార పార్టీకి వచ్చినట్లుగా మనకి కనిపిస్తుంది. కానీ అదే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గుర్తుల మీద జరిగాయి కనుక మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ ఎక్కువ సంఖ్యలో రావచ్చు, కానీ వార్డుల సంఖ్య విషయంలో మాత్రం కాంగ్రెస్కి పంచాయతీల కంటే తక్కువ శాతం వచ్చాయనేటువంటిది ఒక వాస్తవం. బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా తన పర్ఫార్మెన్స్ని గట్టిగా దీనిలో చూపింది. సరే, బీజేపీ ఘోరంగా విఫలమైందనుకోండి, అది వేరే అంశం. అందుకని గ్రామీణ ప్రాంతాల్లో జరిగేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల కంటే ప్రతిఘటన ఎక్కువ ఉండే అవకాశం ఉందని బహుశా కాంగ్రెస్ పెద్దలు ఆలోచించి ఉంటారు. దాన్ని ఎట్లా అధిగమించాలి, ఏమిటి అనేందుకు అవసరమైనటువంటి వ్యవధి తీసుకునేందుకు గాను ఈ ఎన్నికలని తర్వాత జరుపుదామనేటువంటి ఆలోచనకు వచ్చినట్లుగా కనిపిస్తుంది. మున్సిపల్ ఎన్నికల్లో కనిపించినటువంటి అంశాలు ఏమిటి? పోస్టల్ బ్యాలెట్ దాన్ని చూస్తే ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో రాష్ట్ర ప్రభుత్వం పట్ల ఎంత వ్యతిరేకత ఉన్నదో ఆ ఓటింగ్ తీర్పులను చూసినప్పుడు మనకి అర్థమైంది. అటు బీజేపీకి కావచ్చు, లేదా బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, ఆ ఓట్లు పడ్డాయి. ఎక్కువ భాగం అధికార పక్షానికి తక్కువ వచ్చాయి. ఎందుకు అంటే గత బీఆర్ఎస్ హయాంలో ఇవ్వాల్సినటువంటి కరువు బత్యాన్ని కూడా ఇంతవరకు ఇవ్వలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి పిఆర్సీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 2 సంవత్సరాలుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందువలన గత ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి బకాయిలు పూర్తిగా చెల్లించలేదు, పిఆర్సీ సంగతి తేల్చలేదు, కరువు భత్యం ఇవ్వలేదు. అందువలన ఈ ప్రభుత్వం పట్ల ఉద్యోగ
ఉపాధ్యాయులలో తీవ్రమైనటువంటి అసంతృప్తి నెలకొని ఉన్నది. ఆ అసంతృప్తి వాళ్ళ కుటుంబాలు లేదా వాళ్ళు ప్రభావితం చేసేటువంటి ఓటర్లను కూడా కలుపుకుంటే గణనీయమైనటువంటి భాగం వ్యతిరేకంగా పడేటువంటి అవకాశం ఉందనేది మొన్న మున్సిపల్ ఎన్నికల్లో సూచనప్రాయంగా మనకి వెల్లడైంది. అందువలన ఉద్యోగుల యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లు, వాళ్ళేమి గుర్తింపు కోరికలు కోరటం లేదు. పిఆర్సీ గురించి కావచ్చు, బకాయిల గురించి కావచ్చు, లేదా కరువు బత్యం చెల్లింపుల గురించి కావచ్చు, అది ఒకటైతే, రెండోది రైతాంగానికి సంబంధించి రైతు భరోసా లేకపోతే పేరు ఏదన్నా కానివ్వండి, రైతాంగానికి చెల్లించాల్సినటువంటి ఇది కూడా ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి స్పష్టత రాలేదు. దానికోసం కొత్తగా అప్పులు తీసుకుంటున్నాము, రిజర్వ్ బ్యాంక్ ఇవ్వడానికి అంగీకరించిందని చెప్పారు, కానీ మరి అది కూడా ఇంతవరకు కాలేదు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిష్టాత్మకంగా ప్రచారం చేసుకుంటున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కూడా మంత్రుల మాటల్లో సాగుతున్నంత వేగంగా, లేకపోతే అధికారుల గణాంకాల్లో ఉన్నంత వేగంగా గ్రామాల్లో సాగటం లేదు. అందుకని ఇట్లా ఆర్థిక పరమైనటువంటి అనేక అంశాలు ముడిపడి ఉన్నటువంటి కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అసమ్మతి కావచ్చు, లేకపోతే అసంతృప్తి కావచ్చు, ఏదైనా కానీ నష్టం చేకూర్చేటువంటి అవకాశం ఉన్నది అనేది మొన్నటి మున్సిపల్ ఎన్నికలు స్పష్టం చేశాయి. బహుశా ఆ కారణంగానే మార్చి బడ్జెట్ తర్వాత, అంటే ఏప్రిల్ తర్వాత కాస్త ఆర్థికంగా వెసులుబాటు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలు జరపని కారణంగా దాదాపు 3,000 కోట్ల రూపాయలని కేంద్రం ఇవ్వాల్సినటువంటి దాన్ని రాష్ట్రం కోల్పోయింది. అది మార్చి 31లోగా ఆ మొత్తాలను కేంద్రం విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. అది కాకుండా రాష్ట్రానికి రావాల్సినటువంటి వివిధ గ్రాంట్లను కూడా సకాలంలో విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికార కాంగ్రెస్ను ఇబ్బంది పెట్టే విధంగా చివరి క్షణం వరకు కేంద్ర ప్రభుత్వం నిలిపివేస్తూ ఉంది. అది గత సంవత్సరము చూసాము, ఈ సంవత్సరం కూడా మనం చూస్తున్నాం. అందుకని అవన్నీ వస్తే కాస్త ఏప్రిల్ నుంచి వెసులుబాటు ఉంటుంది. ఈ అసంతృప్తి చెందినటువంటి వర్గాలని ఊరడించడానికి నిన్న మంత్రివర్గంలో చూసాం, ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆరోగ్య పథకం మీద ఒక స్పష్టత ఇచ్చారు. కానీ దాంతోనే ఉద్యోగులు సంతృప్తి చెందేటువంటి అవకాశం కూడా లేదు. అదేవిధంగా రైతులు కావచ్చు, లేకపోతే ఇందిరమ్మ ఇళ్ళ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరిలో ఉన్నటువంటి అసంతృప్తిని కూడా పోగొట్టడానికి బహుశా సమయం తీసుకొని ఆగస్టు నెలలో జరపడానికి నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే దీనికి బీసీ రిజర్వేషన్ 42% అనేటువంటిది ఒక సాకు మాత్రమే. ఎందుకు అంటే కోర్టులో అది విచారణలో ఉన్నప్పటికీ కోర్టు తీర్పు 42%కి అనుకూలంగా వచ్చేటువంటి అవకాశాలు లేవనేటువంటి విషయం రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్కి, అన్ని పార్టీలకి తెలుసు. అవేమీ లేకుండానే మున్సిపల్ ఎన్నికల్లో సజావుగా సాగాయి. ఎక్కడ వెనుకబడిన తరగతిలో వారు ఆ కారణంగా అసంతృప్తి చెంది అధికార పక్షానికి వ్యతిరేకంగా ఓటు చేసినట్టుగా కూడా మనకి ఎక్కడా లేదు. గెలిచినటువంటి వాళ్ళల్లో కూడా వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారనేది భౌతిక పరిస్థితులను బట్టి మనకు అర్థమైంది. అందుకని రకరకాల కారణాలతోటి ఈ ఎన్నికల్ని మార్చిలో జరుగుతాయి అనుకున్నటువంటి ఎన్నికల్ని బహుశా ఆగస్టుకి జరపాలని నిర్ణయించుంటారనేది నా అంచనా. ఓకే, అంటే సమయం ఉంది కాబట్టి అటు బీఆర్ఎస్ ఏమైనా సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుందంటారా ఈసారి ఏమైనా ఎన్నికలకు సంబంధించి? బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ప్రతిపక్షాలుగా దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ అవి ఎంత ప్రయత్నించినప్పటికీ రైతులు లేదా ఇందిరమ్మ ఇళ్ళు లేదా ఉద్యోగుల అసంతృప్తిని కనుక రాష్ట్ర ప్రభుత్వం కాస్త చల్లార్చితే దాన్ని ఎదుర్కోవచ్చు అనేటువంటిది పాలక పార్టీ యొక్క వ్యూహంగా కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం మొన్న బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల్లో వచ్చినటువంటి ఊపుతోటి రాబోయే రోజుల్లో మరింతగా తన దాడిని పెంచడానికి అవకాశం ఉంటుందనేది స్పష్టం. ఓకే, ప్రభుత్వానికి ప్రస్తుతం అంటే ఒకవేళ ఎన్నికలు పెడితే కనుక
గెలవడానికి అవకాశం ఉన్న వాతావరణం ఏమైనా ఉందనుకోవచ్చు అంటారు. ఇప్పుడు వారు అనుకున్నట్టు ఇవన్నీ కొన్ని తీరిన తర్వాతే ఆగస్టులో పెట్టుకుంటే బెటర్ అని అనుకున్న ఒక ఆలోచన కొంతమందిది అయితే, కొంతమందిది ఇప్పుడున్న వాతావరణంలో ప్రస్తుతానికి కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్న వాతావరణం ఉంది కాబట్టి ఇప్పుడు వెళ్ళటమే బెటర్ అని కొంతమంది వాదన వినిపిస్తుంది. అంటే మరి వీరి వాదనకి వారి వాదనకి అంటే ఇద్దరికి ఉన్న వ్యత్యాసాన్ని బట్టి చూస్తే కనుక ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో వెళ్తే మంచిదేనంటారా? అంటే ఇప్పుడు పాఠశాలల్లో జరుగుతున్నటువంటి పరీక్షలు, ప్రీ ఫైనల్ ఇట్లాంటివన్నీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నమాట నిజం. అందువలన దాని ప్రభావం కూడా ఎన్నికల మీద పడుతుంది. అందుకే తలనొప్పి ఎందుకు, తర్వాత చేద్దాము అనేటువంటిది ఒకటైతే, నేను చెప్పినటువంటి ఆర్థిక పరమైనటువంటి కారణాలు. ఇవాళ ప్రతి పైసా అప్పు తీసుకోవాలంటే కొత్తగా రిజర్వ్ బ్యాంక్ అంగీకరించేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే గరిష్టంగా ఏడాది మొత్తానికి తీసుకోవాల్సినటువంటి అప్పుని ఎప్పుడు తీసేసుకున్నారు. అందుకని కొత్తగా అప్పు పుట్టేటువంటి అవకాశం లేదు. కేంద్రం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్లు, ఇతర నిధులు కూడా మార్చి చివరి వారంలో విడుదల చేస్తారు. మార్చి చివరి వారంలో విడుదల చేస్తే ఈ లోపల మరి రైతులకు కావచ్చు లేదా ఇతరులకు కావచ్చు ఇవ్వాల్సినటువంటి ఈ నిధులు అనేటువంటివి సాధ్యం కాదు. అందుకని ఇవన్నీ ఆలోచించుకున్నప్పుడు వాయిదా వేయటం మంచిది అనేటువంటిది ఒకటైతే, రెండోది బహుశా ఆ ఆగస్టులో జరిగేటువంటి ఎన్నికల్లో అంటే జిల్లా పరిషత్తు లేదా జిల్లా మండల పరిషత్ ఎన్నికలతో పాటు జిహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా అప్పుడే ఏమన్నా ముహూర్తం పెడతారా అనేటువంటిది కూడా చూడాలి. ఎందుకంటే జిహెచ్ఎంసీ 3 కార్పొరేషన్స్ లో కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉంది. అందుకని ఆ బలహీనంగా ఉన్నటువంటి స్థితిని బయటపడటానికి, ఎందుకంటే గడువు కూడా అయిపోయింది కనుక జిల్లా పరిషత్ ఎన్నికలు లేదా మున్సిపల్ ఎన్నికలతో పెట్టకపోయేట్లయితే ప్రతిపక్షాలు నిలదీసే అవకాశం ఉంది. ఎందుకని మీరు జిహెచ్ఎంసీ 3 కార్పొరేషన్స్ ఇతర కార్పొరేషన్ ఎన్నికలు ఎందుకు పెట్టరు అని నిలదీసేటువంటి అవకాశం కూడా ఉంది. అందుకని వీటన్నిటినీ కలిపి జరుపుతారా లేకపోతే ఎట్లా జరుపుతారా అనేటువంటి ఇప్పుడు మనం చెప్పలేం. కానీ వీటన్నిటి ప్రభావం కూడా ఈ వాయిదా నిర్ణయం వెనకాల ఉన్నదనేది స్పష్టంగా కనిపిస్తాం. ఓకే, ఈ 42% బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఇది చూసుకున్న తర్వాత ముందుకు వెళ్తాం, లేదంటే బీసీ సంఘాల నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పి అంటున్నారు. ఒకవేళ ఇంకేస్ అప్పటికి కూడా ఈ బీసీ రిజర్వేషన్కి సంబంధించి క్లారిటీ రాకపోతే నిజంగానే వారు భావిస్తున్నట్టుగా బీసీ సంఘాల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు అప్పటికి? బీసీ సంఘాల నుంచి వ్యతిరేకత అనేటువంటిది అంత పెద్దగా ఏమీ లేదు అనేది మున్సిపల్ ఎన్నికలు రుజువు చేస్తాయి కదా. మున్సిపల్ ఎన్నికల నాటికే మున్సిపల్ ఎన్నికల్లోనే తీవ్ర వ్యతిరేకత వస్తుంది అని చెప్పేసి అనేక మంది చెప్పారు. కానీ అలాంటి వ్యతిరేకత కొంతమంది విమర్శ చేశారు, అవన్నీ వాస్తవం. కానీ వాస్తవాలకు అనుగుణంగా సర్దుబాటు చేసుకున్నారు. అందుకని రెండోది ఈ హైకోర్టులో వేసినటువంటి కేసు లో ఏమొస్తుందో తీర్పు ఏమొస్తుందో కూడా చెప్పొచ్చు. ఎందుకంటే 50% మించి ఉండటానికి వీల్లేదనేటువంటి గతంలో ఇవన్నీ వచ్చినటువంటి తీర్పుల నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో కూడా అదే తీర్పు వస్తాయి. అందుకని బీసీ సంఘాలకు కూడా దాని మీద ఏమొస్తుందో దానికి తెలుసు. అయితే రాజకీయాల్లో ఉంటారు కనుక వాళ్ళు కూడా విమర్శలు చేయొచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. అందుకని 42% రిజర్వేషన్ అనేటువంటిది ఇప్పటికైతే నా అభిప్రాయం ప్రకారం అది వెనకపట్టు పట్టింది. ఎందుకంటే అందరికీ అర్థమైపోయింది కోర్టులు దీన్ని అంగీకరించవు. కోర్టులు అంగీకరించినప్పుడు ఉన్నటువంటి ప్రత్యామ్నాయం ఏమిటంటే పార్లమెంట్ లో దాని మీద బిల్లు పెట్టి రాజ్యాంగ సవరణ చేసి ఆ నిషేధాన్ని తొలగిస్తూ లేదా సడలిస్తూ తీర్మానం చేయాలి. అటువంటి తీర్మానం చేసేటువంటి ఉద్దేశం బీజేపీకి లేదు. అందువలన 42% అనేటువంటిది ఒక ప్రచార నినాదంగానే ఉండిపోతుంది తప్ప వాస్తవ రూపం దాల్చే అవకాశం లేదనేటువంటి అంశం బీసీ సంఘాలకి అర్థమైపోయింది, బీసీ సామాజిక తరగతులకి అర్థమైపోయింది, అన్ని రాజకీయ పార్టీలకు కూడా అర్థమైపోయింది. కాకపోతే ఏంటంటే ఎవరు దానికి వ్యతిరేకంగా బయటికి తమ అభిప్రాయాలు చెప్పేటువంటి అవకాశం అయితే ప్రస్తుతానికైతే లేదు. దాన్నే చూపిస్తుంటారు. హైకోర్టులో ఉంది కదా, హైకోర్టు ఏం తీర్పిస్తుందో చూద్దాం. గతంలో హైకోర్టులు ఏం తీర్పు ఇచ్చాయి, సుప్రీంకోర్టులు ఏం తీర్పులు ఇచ్చాయి, అదే తీర్పు తెలంగాణ హైకోర్టు కూడా మళ్ళీ ఇస్తుంది. ఆ విషయం అందరికీ తెలుసు. కాకపోతే పిల్లి మెడకి గంట కట్టేది ఎవరు అన్నట్టుగా దాని గురించి చెప్పడానికి ఏ పార్టీ కూడా ముందుకు సిద్ధం కావట్లేదు. ఓకే, ఈ జిహెచ్ఎంసీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కాస్త సమయం వెళ్ళే కొలది కూడా
ఏమన్నా ప్రజలకు ప్రయోజనం కలిగే అవకాశాలు ఉంటాయంటారు? ఎందుకంటే ఇచ్చిన హామీలను కాస్తనే నెరవేరుస్తారు అన్న ఇదేమైనా ఉంటుందంటారా? ప్రజలకేమైనా ప్రయోజనం చేకూరే అవకాశాలు ఉన్నాయంటారా? ఆగస్టు వరకు ఉంటుంది కాబట్టి. చూడ చూడాలి. సూపర్ 6 లో ఇప్పటి వరకు అమలు జరిపినవి కాకుండా అమలు జరుపునటువంటి ముఖ్యమైనటువంటి అనేక అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా వృద్ధాప్య సామాజిక పెన్షన్ల పెంపుదల ఇటువంటివన్నీ కూడా ఒక ప్రధానమైనటువంటి రాజకీయ అంశంగా రేపు ఎన్నికల్లో ప్రచారం చేస్తారు. ప్రతిపక్షాలు వాటన్నింటికి కూడా కాచుకొని ఉన్నాయి. అందుకని అదే విధంగా కొత్త రేషన్ కార్డులు కావచ్చు, లేదా చనిపోయినటువంటి వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళకి పెన్షన్లు, ఇట్లాంటి అనేకమైనటువంటి సమస్యలు పేర్కొని ఉన్నాయి. వాటన్నింటికి కీలకం ఆర్థికం. ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది కనుక ఆ, సర్కారు ఏమి చేయలేనటువంటి అశక్తిలో ఉంది. కాలం గడుపుకుంటూ వస్తూ ఉంది. అందుకని ఈ కాలం గడిచే కొద్దీ జనంలో అసంతృప్తి కూడా పెరుగుతుంది. ఈ అసంతృప్తి పెరుగుదలను నివారించడానికి కొంత సమయం తీసుకొని నేను అనుకోవటం, ఆర్థిక పరిస్థితి మొదటి 3 నెలల్లో కాస్త మెరుగ్గా ఉండొచ్చు. ఎందుకంటే కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు వస్తాయి కనుక అది కాస్త మెరుగుపడుతుంది. ఆ మెరుగుపడినటువంటి సమయంలో కొన్ని నిధులు విడుదల చేసి తర్వాత చూసుకున్న వాళ్ళు మిగతా విషయాలని చెప్పేసి ఆ విధంగా అంటే అన్ని తరగతుల్ని సంతృప్తి పరిచే విధంగా ఆ నిధులను పంపిణీ చేస్తే కొంత వ్యతిరేకత అనేటువంటిది తగ్గుతుంది. సానుకూల వాతావరణం ఏర్పడటానికి అవకాశాలు ఉన్నాయి కనుక అధికార పార్టీ ఆ విధమైనటువంటి ఎత్తుగడలతోటి ముందుకు పోతా ఉంది. పోయేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది అనేది నా అభిప్రాయం. ఓకే. ఇవి మామూలుగా ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిజంగా భవిష్యత్తులో జరిగే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్స్ లాంటివంటి కాంగ్రెస్ భావిస్తుందని చర్చ జరుగుతుంది. నిజంగానే అంత ప్రభావం చూపిస్తాయంటారా? అంటే ఇంకా అసెంబ్లీ ఎన్నికలకి, లోక్సభ ఎన్నికలకి 3-3.5 సంవత్సరాల వ్యవధి ఉన్నది. 3-3.5 సంవత్సరాల వ్యవధిలో దేశంలో ఎన్ని రాజకీయ మార్పులు సంభవిస్తాయో, రాష్ట్రంలో ఎన్ని మార్పులు సంభవిస్తాయో, ఆర్థికంగా పరిస్థితులు మెరుగుపడతాయా, ఇంకా దిగజారుతాయా, ఇటువంటి అనేకమైనటువంటి ఫ్యాక్టర్స్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల మీద పనిచేస్తాయి. అందుకని స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో వచ్చినటువంటి దాన్ని ఒక ప్రచారాస్త్రంగా అధికార పార్టీ ఇదిగో మేము స్థానిక సంస్థల్లో విజయడంకా మోగించామని చెప్పేసి చెప్పుకోవడానికి పనికిరావచ్చేమో కానీ దాని విజయాలు ఆ తర్వాత జరిగేటువంటి ఎన్నికల్లో ఫలితాలు ఇస్తాయని అనుకోవడానికి లేదు. ఎందుకంటే మనం పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో చూసాం. వైసీపీకి ఏ విధమైనటువంటి స్థానిక సంస్థల్లో ఎంత మెజారిటీ వచ్చింది, ఎన్ని స్థానాలు ఉన్నాయో మనం చూసాం. అయినా కానీ అసెంబ్లీ ఎన్నికల నాటికి లేదా లోక్సభ ఎన్నికల్లో వచ్చేసరికి దాని పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఘోరంగా 151 సీట్ల నుంచి 11 సీట్లకు ఏ విధంగా పడిపోయిందో కూడా చూసాం. అందుకని స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి దాన్ని ఒక విధంగా చెప్పాలంటే అధికార పార్టీకి అది వాపు తప్ప వలుపుగా ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే వాతావరణంలో మార్పు వచ్చింది, అధికార పార్టీ ఓడిపోతుంది అనుకుంటారో మొత్తం ఈ స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా జంపు జిలానీలుగా మారిపోయి ఏ పార్టీ ఓటంగా ఉంటే ఆ పార్టీలో చేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా జరిగింది అదే. అందుకని వీటిని చూపించి ప్రచారంగా చెప్పుకోవచ్చు, కానీ వాటి మీద ఆధారపడి మాత్రం వెళ్తారని నేనైతే అనుకోవట్లేదు. ఓకే. ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు బీఆర్ఎస్, బీజేపీలు ఎంత ప్రతిష్టాత్మకం వాళ్ళకి? అసలు ఇవి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అంశమైన వాళ్ళు కూడా. ఇప్పుడు బీజేపీ పట్టణాల్లో బలమైనటువంటి పార్టీ అనేటువంటి ముద్ర గతంలో ఉంది. అటువంటి పెర్ఫార్మెన్స్ కూడా కొంత గతంలో కనిపించింది. కానీ ఎన్నికల్లో ఆ పట్టణాల్లో కూడా బీజేపీ అనేటువంటిది ఘోరంగా దెబ్బతిన్నది. గ్రామీణ ప్రాంతాల్లో దానికి ఉన్నటువంటి పట్టు అందరికీ తెలిసిందే. ఈ విధమైనటువంటి పెర్ఫార్మెన్స్ ను కూడా అది తెచ్చుకోలేదు అనేటువంటిది స్పష్టంగా అంటే పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు స్పష్టం చేశాయి. దానికి ఉన్నటువంటి బలం పట్టణాల్లోనే 14-15% మధ్య దాని ఓటింగ్ ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా అంతకంటే తక్కువ ఉంటుంది తప్ప దానికి పెరిగేటువంటి అవకాశాలే లేవు. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం బీజేపీ అంటే పార్లమెంట్ ఎన్నికల్లో 3వ స్థానంలో ఉన్నటువంటి దాన్ని బీజేపీని వెనక్కి నెట్టేసి మున్సిపల్ ఎన్నికల్లో దాని స్థానాన్ని పటిష్టపరచుకుంది. అందుకని రాబోయేటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఖచ్చితంగా అది తన స్థానాన్ని నిలబెట్టుకోవడంతో పాటు మరికొంత బలాన్ని పుంజుకోవడానికి కూడా అది ప్రయత్నించేటువంటి అవకాశాలని ఎవరు తోసిపుచ్చలేరు. అటువంటి
అవకాశాలు దానికి ఉన్నాయనేది కూడా చెప్పొచ్చు. ఎందుకు అంటే సూపర్ 6 వాగ్దానాలు గనక అమలు జరపకపోయేట్లయితే సహజంగానే జనంలో అసంతృప్తి పెరుగుతా ఉంటది. అది 1% పెరిగినా, 2% పెరిగినా ఆ మేరకు కాంగ్రెస్ పార్టీకి ఓట్ల శాతం గనక తగ్గేట్లయితే అది బీఆర్ఎస్‌కి ప్లస్ పాయింట్లు అయ్యేటువంటి అవకాశం ఉన్నది. బహుశా బీఆర్ఎస్ ధైర్యం అదే అన్నట్టుగా కనిపిస్తోంది. ఓకే. రైట్. రైట్. థ్యాంక్ యూ అండి కోటేశ్వరరావు గారు. మంచి వివరణ, విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.